హాయ్ దిలీప్ గారు. మీరు మాత్రం మీ మాటలతో బిజినెస్ సూపర్‌గా అంటే సూపర్‌గా చేస్తున్నారు. కానీ మీరు చెప్పేది ఒకటుంటుంది. మీరు చూపించే మెటీరియల్ ఒకటుంటుంది. మీరు చూపించే స్టాక్ ఒకటుంటుంది. షాప్‌లోకెళ్తే ఇంకోటుంటుందేంటి? మీరు షార్ట్‌తో చూపించేది ఒకటుంటుంది. మీరు చెప్పే క్వాలిటీ ఒకటుంటుంది. షాప్‌లో అది ఉండదే. షాప్‌లో అవి మెయింటైన్ చేయరేంటి? హ్మ్. మరి మీరు చూపించేదే షాప్‌లో చూపించాలి గదా! మీరు ఈ షార్ట్స్‌లో పెట్టేవన్నీ షాప్స్‌లో ఉండాలి గదా! అసలు ఏది ఉండదేంటి? ఆ! అక్కడికెళ్తే ఇంకో ఉంటాయి. వేరేవి ఉంటాయి. క్వాలిటీ వేరే ఉంటుంది. చాలా చీప్ మెటీరియల్స్ ఉంటాయి. కాస్ట్ ఏమో హై రేంజ్ ఉంటుంది. మెటీరియల్ వచ్చి చాలా లో క్వాలిటీ ఉంటుంది. మరి ఆ 2 మెటీరియల్లు క్వాలిటీ ప్రైస్ ఎక్కువున్నప్పుడు మెటీరియల్ కూడా క్వాలిటీ ఉండాలి గదా! 2 ఈక్వల్ అవ్వాలి గదా! ప్రైస్ హై ఉంటుంది. మెటీరియల్ లో ఉంటుంది. మెటీరియల్ క్వాలిటీ లో ఉంటుంది. అదేంటి? అలెలా? అలా కాదుగా ఉండాల్సింది. ఏంటి? ఆషాఢం ఆఫర్ అంటే దంచి కొడుతున్నారు. దుమ్ము దులుపుతున్నారు. దుమ్ము దులిపేద్దామంటున్నారు. ఆ! అది ఆషాఢం ఆఫరా? ఇంకేదన్నా? ఒక చీర కొంటే ఇంకో చీర 90% ఫ్రీ. టోటల్‌గా 10%, 20% ఫ్రీ అంటున్నారు. అసల ఆ చీరేంటి? ఆ చీర క్వాలిటీ ఏంటి? ఇంకో చీర ఆ చీరేమో బయట బయట చూస్తుండే ఒక చీర పెడతారు డోలా సిల్క్ అని. మీరు చెప్పే కాస్ట్ ఏమో 850 950 ఉంటది. సేమ్ అదే చీర ఒరిజినల్ బయటొచ్చి 450 ఉంటది. దాని ప్రైస్ బయట 450 ఉంటది. పోనీ సేమ్ అదే శారీ ఆన్‌లైన్‌లో వచ్చి 450 400 ఉంటది. అవునా? మీరు దాన్ని 850కి అమ్మేసి ఇంకో ఒక చీర కొనేసేయండి. ఇంకో చీర 90% ఫ్రీ అని పెడుతున్నారు. లాభం ఎవరికి? మీకే కదా! అక్కడ ఏం ఆఫర్ ఉంది? ఉన్న ప్రైస్ కన్నా డబుల్ ప్రైస్ అయితే అమ్మేస్తున్నారు కదా! అది ఇంకా ఆఫర్ ఎక్కడ వస్తుంది? ఆఫర్ ఎక్కడ వర్తిస్తుంది? ఫుల్లుగా ఆఫర్‌లు పెట్టేసాం. ఫుల్లుగా దంచి కొడుతున్నాం. దుమ్ము దులుపుతున్నాం. అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అన్నారు. జనాలు అంత తెలివితక్కువలు కాదు గదా! షాప్‌కెళ్తున్నారంటే అన్నీ తెలుసుకునే వెళ్తారు. అంతే తప్ప మీరు పెట్టేస్తున్నారనేది ఏంటి గుంపులో గోవిందులాగా ఏంటి ఆహ్, జనాలు గుంపులుగా వచ్చి కొంటారనుకున్నావా? వస్తారు. నచ్చితే కొంటారు. నచ్చకపోతే అస్సలు కొనరు. మీరు ఆఫర్‌లు పెట్టేస్తున్నారు. ఆ మాత్రం అర్థం కావట్లేదా? మీరు పెట్టే ప్రైస్‌కి బయట దాని హాఫ్ రేట్‌కే బయటొస్తున్నాయి. ఎక్కడైనా 1+1 ఆఫర్ ఉంటది గానీ, 1+90% ఆఫర్ ఏంటి నాకర్థం కాదు. ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ అంటారు. పోనీ ఆ చీరైనా కొంచెం ఏసుకొని అమ్ముతారు. మీరు దారుణంగా డబుల్‌కి డబుల్ ఏసుకొని అమ్మేస్తున్నారు. దానికి మళ్ళీ 90% ఆఫర్ పెడతారు మళ్ళీ. పెద్ద ఫుల్‌గా ఆఫర్ పెట్టేసిన లెవెల్‌లో ఫీల్ అయిపోతున్నారు. ఆ! ఆ మాత్రం అర్థం కాదేంటి? ఆ మాత్రం మాకు అర్థం కాదనుకుంటున్నారా ఏంటి? మీ దుమ్ము దులపడం, దంచి కొట్టడం అన్నీ తెలుస్తున్నాయి. కాకపోతే మీకు మాటల టెక్నిక్‌తో బిజినెస్ నడుపుతున్నారు. మిస్ అమ్మ అనేది ఒకప్పుడు చాలా బాగుండేది. ఇప్పుడు మీరేంటంటే అప్పుడు స్టార్టింగ్ చేసిన మెయింటెనెన్స్ ఇప్పుడు చేయట్లేదు. స్టార్టింగ్ చేసిన క్వాలిటీ ఇప్పుడు లేదు. చెప్పాలంటే మంగళగిరి చీరలు కూడా మీ దగ్గర క్వాలిటీ లేదు. మంగళగిరి చీర పెట్టింది పేరు మీదే అంటారు. మాకేం మగ్గాలున్నాయి అంటారు. అసలు క్వాలిటీ మీ దగ్గర ఉంటున్నాయా? ఒకసారి కొంటే ఇంకొక వాష్‌లోనే చీర కలర్ పోతుంది. ఒక్క వాష్‌లోనే కలర్ పోతుంది. ఒక్కసారికే పనిచేస్తుంది. నెక్స్ట్ టైమ్ ఆ చీర అసల పని చేయట్లేదు. హ్మ్. అస్సలు మీ దగ్గర క్వాలిటీని అస్సలు ఉండట్లేదు. ప్రైజెస్ చూస్తే ఎక్కడో ఉంటున్నాయి. ఎక్కడో పైన ఎక్కడో ఆకాశంలో ఉంటున్నాయి. క్వాలిటీ చూస్తే ఎక్కడో కింద ఎక్కడో ఉంటాయి. అసలు రెండిటికి మ్యాచే అవ్వదు. మా దగ్గర చాలామంది తక్కువ రకం చీరలున్నాయి, తక్కువ రకం చీరలున్నాయి ఉన్నాయి అడుగుతున్నారనేది ఈ మధ్య కొన్ని కొన్ని చీరలు పెట్టారు. అయి గూడా బయట తక్కువే. ఆ చీరలు మీషోలోనే ఎక్కడో దొరుకుతున్నాయి. చాలా తక్కువ మీరు పెట్టిన రేటు కన్నా ఇంకా చాలా తక్కువకు దొరుకుతున్నాయి బయట. బయట కూడా చూసుకోండి. బయట ఏ రేట్లున్నాయేంటో చూసుకొని పెట్టండి. మేమే తక్కువ పెట్టేస్తున్నాం, తక్కువగా అమ్మేస్తున్నాం అనేసి పెట్టేస్తున్నారు. మీకి బయటకి చాలా డిఫరెన్స్ ఉంటుంది.
బయటకి మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది మీకు మీ మీ షాప్స్‌ని కొంతమంది ప్రమోట్ చేస్తున్నారు. అక్కడ ఏమి క్వాలిటీ లేకపోయినా క్వాలిటీ ఉంది, అదుంది, ఇదుందని కొంతమంది ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నారు మీ ఇష్టమని. నిజంగా ప్రమోట్ చేసేవాళ్ళు కరెక్ట్‌గా ప్రమోట్ చేయాలి. అసలు క్వాలిటీ ఉందా? ఏముంది? ఏమీ లేదు. అసలు మంగళగిరి చరిత్ర దండగ. దండగ. మిగతా ఆ మంగళగిరి ఎళ్తే అక్కడ చాలా షాప్స్ ఉంటాయి. అక్కడ చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి. అసలు మీ దగ్గర క్వాలిటీనే లేదు. సెకండ్ క్వాలిటీస్ ఉన్నాయి. సెకండ్ సెకండ్స్‌ని ఫస్ట్ క్వాలిటీకి అమ్మేస్తున్నారు మీరు. అవి రేట్ తక్కువ ఉండాలి. కానీ ఫస్ట్ క్వాలిటీ చెప్పి అమ్మేస్తున్నారు సెకండ్స్‌ని. అది మీరు. మీ దగ్గర చాలా సెకండ్స్ ఉంటాయి. ప్యూర్ ఉండవు. సెకండ్స్ ఉంటాయి. ఆ సెకండ్స్‌ని అది ప్యూర్ అని చెప్పి అమ్మేస్తున్నారు. ఇదే మంగళగిరి అనే కాదు వేరేయి కూడా. బెనారస్ అవన్నీ సెకండ్స్ ఉంటాయి మీ దగ్గర. కానీ మీరేం చెప్తున్నారు? ప్యూర్ ఫస్ట్ క్వాలిటీ అని చెప్పి అమ్మేస్తున్నారు. వాళ్ళు ఎలా చెప్తారు? అర్థం కాదనుకుంటున్నారా? ఇదేనా ఆన్‌లైన్ బిజినెస్ కాదు కదా! జనాలకేం తెలీదు. ఏం పెట్టినా కొనేస్తారు. పిచ్చోళ్ళు, ఎర్రోళ్ళు అనుకుంటున్నారా? అట్లా అవేం చీరలు, అవేం రేట్లు, అదేం క్వాలిటీ, ఆ స్టాఫ్ ఏంటి అసలు రెస్పాన్సిబిలిటీ ఉండదు, ఏది ఉండదు. అసలు నోట్లోంచి మాటే సమాధానం కూడా చెప్పరు. చూపియమా అంటే అసలు సమాధానం కూడా చెప్పరు. కళ్ళెగరేస్తారు. అంత రెక్లెస్ ఏంటి? అంత పొగరేంటి వీళ్ళకి? వేరే షాప్స్‌కి ఎళ్లి చూడు. ఒక స్టాఫ్ ఎలా ఉంటారు? ఏదంటే ఇదా మేడం, అదా మేడం, ఇదా సార్, అదా సార్, ఇదండి, అదండి అంటారు. మీరు ఆగండి ఇది చూపిస్తాం, వెయిట్ చేయండి చూపిస్తాం. ఇదా? ఇదా? వచ్చినోళ్ళకి ఇదా మీరిచ్చే ట్రీట్? ఇదేనా? ఇదేనా? మిస్సమ్మ మాది కాదు మనది, మనది మిస్సమ్మ మాది కాదు మనది అంటారు. ఇదేనా? ఇదేనా ఇచ్చే ట్రీట్? ముందు స్టాఫ్‌కి నేర్పించు. నీ మాటకారితనాన్ని ఆ స్టాఫ్‌కి కూడా నేర్పించు. అంతేగా వచ్చిన వాళ్ళతో రెక్లెస్‌తనం అది అలా చూపిస్తారు. ఎవరు ఊరుకుంటారు ఏమన్నా? ఊరుకుంటారా? అంత నిర్లక్ష్యంగా చీప్‌గా చూస్తే ఎవరు పడతారు? ఎవరు ఊరుకుంటారు? క్వాలిటీ ఉండదు. అది ఏది ఉండదు. స్టాఫ్ సరిగ్గా ఉండదు. ఆ నిజాంపేట్ నిజాంపేట్ బ్రాంచ్‌కెళ్తే అక్కడ ఏమి ఉండవు. ఏమీ ఉండదు. అంతా ఓల్డ్ స్టాకే. ఓల్డ్ స్టాకే ఉండదు. అంతా ఔట్‌డేటెడ్, ఔట్‌డేటెడ్ స్టాకే ఉంటది. ఇప్పుడు నువ్వు ఆఫర్ పెట్టావు. ఆషాఢం ఆఫరు అన్నిటి మీద వర్తిస్తాను. అన్ని షాప్స్ ఔట్‌డేటెడ్ స్టాకే ఉంటుంది. అన్నీ ఓల్డ్ స్టాకే. నీ దగ్గర ఎళ్ళనివన్నీ తీసుకొచ్చేసి రేట్ డబులేసేసి ఆఫర్‌ని పెట్టిస్తావు. నువ్వేం లాస్ పోవట్లేదేమి. పెద్ద జనాల కోసం నేను తక్కువ చేసి పెట్టాను. నేను స్పెషల్‌గా ఎప్పుడు ఆఫర్ పెడతానంటావు. నువ్వు స్పెషల్‌గా ఆఫర్ ఏం పెట్టలేదు. ఒక రేట్‌కి రూ. 1000 చీరని 2000 ఏసేసి అమ్మేస్తున్నావు. దాన్ని ఇంకొక చీరకి 90% డిస్కౌంట్ అంటున్నావు. అక్కడ ఎక్కడ నీకు లాస్ అవుతున్నావు? ఎక్కడ లాస్ అవుతున్నావు? మామూలుగా నీకు హోల్‌సేల్‌కి ఇంకా తక్కువొస్తది. బయట షాప్‌లో ఆ చీర రూ. 1000 ఉంటది. నువ్వు 2000 ఏస్తున్నావు. నువ్వు 2000 ఏస్తున్నావు. నాకు అర్థం కావట్లేదా? ఎంత రేట్ ఏస్తున్నావు నువ్వు? నార్మల్ చీరని ఒక 700, 800 ఆ చీరలు బయట 400కే వస్తున్నాయి. నువ్వు మాత్రం 750, 800కి అమ్మేస్తున్నావు. అమ్మేసి ఆఫర్‌లు పెట్టేసాను. ఫుల్ డిస్కౌంట్ ఎవ్వరు ఇవ్వలేని డిస్కౌంట్ నేనిస్తున్నాను. అసలు నేనంటే స్పెషలు. నేనంటే ఇలాగే ఇస్తాను. స్పెషల్‌గా డిస్కౌంట్ ఇస్తాను. సూపర్‌గా డిస్కౌంట్ ఇస్తాను అంటున్నావు. జనాలు ఒకప్పుడులా గాదు. నీ మాటలకి, ఈట్లికి ఒకప్పుడు పడ్డారు. ఇప్పుడు ఆళ్ళ బోల్తా పడట్లేదు. నీ నీ ట్రిక్‌ని, నీ ఇదిని బానే అర్థం చేసుకుంటున్నారు. నీ తనంతో ఇప్పటిదాకా నడిపించావు గానీ, తిమ్మిని బొమ్మలు, బొమ్మలు తిమ్మిలు అంటారు గదా! అలా చేసావు గానీ, కొంతమంది ఉంటారు గదా! నీ ఛానల్‌ని, నీ షాప్‌ని ప్రమోట్ చేసేవాళ్ళు. ఒక ఆమె ఉంటదిలే. ఆమె తెగ ప్రమోట్ చేస్తది మిమ్మల్ని. మరి ఆమెకేం లాభం నాకర్థం తెగ ప్రమోట్ చేస్తది మిమ్మల్ని. హ్మ్. క్వాలిటీ క్వాలిటీ ఉండదు. నిజంగా మిస్సమ్మంటే స్టార్టింగ్ ఫుల్ క్వాలిటీ మెయింటైన్ చేసేవారు. చాలా అసలు వెళ్తే చాలా బా చూసేవారు ఫస్ట్ స్టార్టింగ్‌లో. రాను రాను అన్నీ 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 పక్కన పడేశారు. అన్నీ పక్కన పడేశారు. క్వాలిటీ ఉండదు. ఏది ఉండదు. ఎళ్తే ఒక చీర కొందామంటే చీరే ఉండదు సరిగ్గా సరైన చీర ఉండదు. అన్నీ సెకండ్సే.
సెకండ్స్ని ఫస్ట్ క్వాలిటీ చెప్పి అమ్మేస్తున్నారు. సెకండ్స్ని ఫస్ట్ క్వాలిటీ చెప్పి అమ్మేస్తున్నారు. పట్టు చీరలు అంతే. పట్టు చీరలు తక్కువకి వచ్చేస్తున్నాయి. కంచి పట్టు చీరలు ఫుల్ ఆఫర్లు ఫుల్ తక్కువకి వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారేమో. అవి కంప్లీట్ 5, 7, 8,000 రూపాయలు పట్టు చీరలని వాళ్ళేమో 15,000, 16,000కి అమ్ముకుంటున్నారు. అంత డిఫరెన్స్ ఉంటుంది. అంత డిఫరెన్స్ ఉంటుంది. ఏంటి కంచి పట్టులో కూడా సెకండ్స్ వచ్చేసినాయి అంటున్నారు. మనకు అమ్మేది సెకండ్స్. బోల్తా పడకండి. మేలుకోనండి. అది మనం ఏం కొంటున్నామో, అది ఎక్కడికి వెళ్తున్నామో చూసుకోనండి. అదే షాప్‌కి చాలా షాప్స్ ఉన్నాయి. 1+ అని ఆఫర్ పెట్టారు. చాలా షాప్స్‌లో పెట్టారు. అన్ని షాప్స్‌లో ఆషాఢ ఆఫర్స్‌లో అన్ని షాప్స్‌లో ఉంటాయి. ఈ మిస్సమ్మ ఈ దిలీప్ గారు మాత్రం నేను పెట్టినట్టు ఎవ్వరు పెట్టరు. నేను భయంకరంగా పెట్టాను. ఒక చీర కొంటే ఇంకోటి 90% ఆఫర్ అంట. బయట ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ. నువ్వు పెద్ద ఏమిచ్చావు అనేసి నేను కాబట్టి ఇచ్చాను, నేను కాబట్టి ఇచ్చాను నువ్వు ఊదేస్తున్నావు. దుమ్ము దులుపుతావు రండి, దంచుకొడదాం రండి, టాప్ లేపుదాం రండి అంటున్నావు అందరినీ. నువ్వు దుమ్ము దులుపుతున్నావు, దంచు కొడుతున్నావు, టాప్ లేపుతున్నావు. జనాలకు అర్థం కాదనుకుంటున్నావా? బాగా అర్థమవుతుంది. జాగ్రత్త. క్వాలిటీ మెయింటైన్ చేయి. ముందు ఆ స్టాఫ్ని మొత్తం తీసి పారేసి కొత్త స్టాఫ్ని పెట్టుకో. అసలు మరీ వచ్చే వాళ్ళని హీనంగా చూస్తున్నారు. జాగ్రత్త. ఫస్ట్ స్టార్టింగ్ మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. ఇలాగే ఉంటే జనాలకి అర్థమైపోతుంది నువ్వేంటా అనేది.